సోషల్ మీడియా గురించి మనకు తెలిసిందేగా చారి. ఏ డైరెక్టర్ తోని ఏ హీరో చేస్తే బాగుంటదో, ఏ తీరులో పాత రికార్డుల్ని పక్కన వలగొడుతుంటదో సైట్లలో రాసి 4 సైట్ తోని రాసి గరం గరం గాసిప్లు వండి వడ్డిస్తుంటారు. అసొంటిది రాజమౌళి అసొంటి డైరెక్టర్ తోని మహేష్ బాబు సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఊకుట్రా. ఆ సినిమా కథ ఏంటిది, స్క్రీన్ ప్లే ఏంటిది, ప్లాట్ ఏంది, క్లైమాక్స్ షాట్ ఏంది అని విజేంద్ర ప్రసాదే విస్తుపోయే తీరు స్టోరీ రాసి సోషల్ మీడియా లిస్ట్ పెట్టి తమాషా చూస్తుంటారు. అట్లనే కొత్తగా మహేష్ జక్కన్న కాంబోలు వస్తున్న కొత్త సినిమాకి బారసాల వేసి బాజాప్త పేరు కూడా పెట్టేసిరు. మహేష్ బాబు రాజమౌళి పేర్ల నుంచి సగం సగం తీసుకొని మహారాజా అనే పేరును ఫిక్స్ చేసిరని జక్కన్న కంటే కాన్ఫిడెంట్ గా ఒక్క తీరుగా చెప్తున్నారు. ఇదివరకు త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా పేరేమి అనుకోకుంటే ముందుగాలైతే ముగ్గురు పేరు రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ మీద 3 ఆర్లు పెట్టిరు. ఆఖరికి దాన్ని రౌద్రం, రణం, రుద్రం అని పెట్టిరు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కలిసి వచ్చేటట్టు మహారాజా అని పెడుతున్నారని జరత గట్టిగానే వస్తుంది. మరి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న తీరే సినిమా పేరు మహారాజానే పెడతారా, లేకుంటే మార్చేసి ఇవన్నీ పుక్కట్ అంతటి చేస్తారని చూడాలి. కానీ ఇప్పటికే త్రిబుల్ ఆర్ తోని ఆస్కార్ దాకా పోయి అట్లుంటే తెలుగు సినిమా సత్తా అని సాటి చెప్పి సారీ దునియాతోని సాహు అనిపించుకుంటూ రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఇరగదీసి మనల్ని కూడా రాపేది అన్నట్టు దూసుకపోతున్నాడు. మరిగా మహేష్ బాబు సినిమా తోటి ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ సినిమా చేసి టాలీవుడ్ రేంజ్ ఇంకెంత పెంచుతారో చూడాలిగా.